హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు KBFL. ఐఎమ్ సత్య. ఈరోజు మన రెసిపీ 3 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం హోమ్ మేడ్ స్టైల్లో. 1 పైనాపిల్, 2 స్ట్రాబెరీ, 3 వెనిలా ఫ్లేవర్ వేసి ఐస్ క్రీమ్ చేసుకుందాం. 3 ఫ్లేవర్స్. ఓకే, జనరల్గా అయితే ఐస్ క్రీమ్ ప్రొడక్షన్లో ఈ క్రీమ్ అనేది వాడరు. మనం హోమ్ మేడ్ వెర్షన్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాల్సిందే. ఐస్ క్రీమ్కి మిల్క్ ఫ్యాట్స్ కావాలి. నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నా. ఇందులో మిల్క్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ మిల్క్ ఫ్యాట్స్కి అదనంగా నేను ఇంకా బటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఐస్ క్రీమ్స్కి మిల్క్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మిల్క్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, బట్ ఎక్స్ట్రా ఫ్యాట్ కావాలన్నమాట ఐస్ క్రీమ్ తయారు చేయడానికి. మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ 200 ml. అయినా సరే ఎక్స్ట్రా ఫ్యాటీనెస్ కోసం అండ్ కన్సిస్టెన్సీ కోసం ఫ్యాట్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఈ ఐస్ క్రీమ్ మేకింగ్లో బీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రీమ్ని బీట్ చేస్తే లోపలికి ఎయిర్ ఇన్ఫ్యూజ్ చేయడమే ఐస్ క్రీమ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. పర్ఫెక్ట్ ఫ్లఫీనెస్ వచ్చే వరకు మనం క్రీమ్ని బీట్ చేస్తూ ఉండాలి. కమర్షియల్ ఐస్ క్రీమ్ ప్రొడక్షన్లో బేసిక్గా మిల్క్ పౌడర్ వాడతారు, కొన్ని స్టెబిలైజర్స్ వాడతారు, కొన్ని ఫ్యాట్స్ కూడా వాడతారు అనమాట, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. క్రీమ్ని బాగా బీట్ చేసిన తర్వాత మనకి రిక్వైర్డ్ క్వాంటిటీలో షుగర్ యాడ్ చేసుకుంటాం. అది మనం టేస్ట్ చూసుకుంటే తెలుస్తుంది అనమాట ఎంత షుగర్ పడుతుంది అనేది. ఇదైతే బేస్ అనమాట. ఇప్పుడు నేను చేసే ఈ ఐస్ క్రీమ్ బేస్ అనమాట ఇది. తర్వాత దీన్ని 3 పోర్షన్లుగా చేసేసి ఒక పోర్షన్లో స్ట్రాబెరీ పల్ప్, 2వ పోర్షన్లోనేమో పైనాపిల్ పల్ప్ అండ్ 3వ పోర్షన్లో వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బేస్ని కనీసం 10 నుంచి 12 నిమిషాలు పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్. దీన్ని ప్యాచరైజేషన్ అంటాం మేము ఇండస్ట్రియల్ టెర్మినాలజీ ప్రకారం. ఐస్ క్రీమ్స్ అనేవి ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారనే దాని గురించి రకరకాల స్టోరీస్ ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తం మీద. 550 BC ఆ కాలంలో పెర్షియన్స్ తీసుకొచ్చారని, మంగోల్ రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చారని, 3000 BC ఆ కాలంలో చైనా వాళ్ళు ఫస్ట్ ఇన్వెంట్ చేశారని, తర్వాత అక్కడి నుంచి ఇది ఇటలీ, ఫ్రాన్స్ వరకు ప్రయాణించిందని, ఇలా రకరకాల స్టోరీస్ ఉన్నాయన్నమాట. భారతదేశానికి మాత్రం మొఘల్ రాజులు 16వ శతాబ్దంలో దీన్ని ఇండియాకి తీసుకొచ్చారనమాట. కుల్ఫీ రూపంలో ఫస్ట్ నార్త్ ఇండియాలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఒక పోర్షన్ తీసుకుని దాంట్లో పైనాపిల్ పల్ప్ యాడ్ చేస్తున్నాం. ఇది ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ చేసిందనమాట. అలాగే ఇంకొక పోర్షన్లో స్ట్రాబెర్రీ పల్ప్ యాడ్ చేస్తాం. అది కూడా ఫ్రెష్ స్ట్రాబెర్రీ పల్పే. అండ్ ఇంకో పోర్షన్లో వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాం. అంతే, సింపుల్. ఇప్పుడు ఈ 3 పోర్షన్స్ని డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 7 to 8 hours ఉంచాలి. అప్పుడే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట ఐస్ క్రీమ్కి. ఇప్పుడు వేరే పోర్షన్లో 3 to 4 drops ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేద్దాం. స్మెల్ డిఫరెంట్గా వస్తుంది, టేస్ట్ మారిపోతుంది అనమాట. అందుకని 3 to 4 drops సరిపోతుంది. ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందే. ఐస్ క్రీమ్ కట్టేసిన తర్వాత పైన ఐస్ క్రిస్టల్స్ ఉంటాయి, దాని కింద ఎయిర్ బబుల్స్ ఉంటాయి, చిన్న ఎయిర్ బబుల్స్. మనం ఐస్ క్రీమ్ కట్ చేసి చూస్తే కనిపిస్తుంది క్లియర్గా. ఐస్ క్రిస్టల్స్, ఎయిర్ బబుల్స్ ఉంటాయి. ఆ తర్వాత దాని కింద ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ అంటే పైన ఉప్పు సర్ఫేస్ మీద మొత్తం అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. మిల్క్లో ఉన్న ఫ్యాట్స్, బటర్లో ఉన్న ఫ్యాట్స్, ఇవన్నీ. ఇలాంటి చిన్న సైన్స్ బేస్డ్ టిప్స్, టెక్నిక్స్ తెలుసుకుంటే ఐస్ క్రీమ్ షెఫే కాదు, మనం కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఐస్ క్రీమ్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 week పాటు స్టోర్ చేసుకుని తినచ్చు. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. రెసిపీ చూసారు కదా. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.